హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే స్వాగ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అని చెప్పే ముందు, మనం ఏదైనా ఒక సినిమా చూస్తే ఆ సినిమా బాగుంది బాగలేదు అని వెంటనే చెప్పేయగలం. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది బాగలేదు అని చెప్పలేని ఒక మిక్స్డ్ ఫీలింగ్లో పెడతాయి ఆ సినిమాలు. ఈ సినిమా విషయానికి వస్తే ఆడియన్స్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి సినిమా బాగుంది బాగలేదు అని డిసైడ్ చేసుకునే సినిమా ఇది. నా వరకైతే ఈ సినిమా నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించింది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తోటి, కామెడీ సీన్స్ తోటి నడిపించారు. ఇంటర్వెల్కి ఒక సర్ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ బ్యూటిఫుల్ రైటింగ్ ఉంది. క్లైమాక్స్కి వచ్చాక సినిమా బాగా ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ చేశారు. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి సినిమా స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఇక కమింగ్ టు స్టోరీ లైన్, స్వాగనిక వంశం, దాని నిధి. ఈ తరంలో ఆ నిధికి వారసులు ఎవరు అని కనుక్కోవడం చుట్టూ ఈ స్టోరీ లైన్ నడుస్తూ ఉంటుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, కామెడీ సీన్స్తో అలా అలా నడిపించారు. ఎక్కడ బోర్ అయితే కొట్టదు అండ్ హై మూమెంట్ రాదు. ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చాక ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అది ఖచ్చితంగా షాక్ చేస్తుంది. మంచి సర్ప్రైజింగ్గా అనిపించింది. అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ రైటింగ్, బ్యూటిఫుల్ రైటింగ్ ఉంది. సెకండ్ హాఫ్లో చాలా మంచి సీన్స్ పడ్డాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ డ్రాగ్ ఉన్నప్పటికీ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. కమింగ్ టు పాజిటివ్ సైడ్, అన్డౌటెడ్లీ శ్రీ విష్ణు వాట్ ఏ పర్ఫార్మర్ మ్యాన్. రోజు రోజుకి తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమాలో ఏకంగా 4 క్యారెక్టర్లు చేశాడు. 4 క్యారెక్టర్లు ఏటికదే వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది, దాంట్లో పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా నా వరకైతే అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత బాగా చేశాడు. సో ఏం పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మేజర్ హైలైట్ శ్రీ విష్ణు యాక్టింగ్ పర్ఫార్మెన్సే. సెకండ్ హాఫ్లో బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ అన్నిటిని శ్రీ విష్ణు తన పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. శ్రీ విష్ణు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రీతు వర్మ, మీరా జాస్మిన్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మీరా జాస్మిన్ రోల్ చిన్నదైనప్పటికీ తన రోల్తో సినిమాకి ఎమోషనల్ ఆస్పెక్ట్ యాడ్ చేసింది. తన రోల్ కూడా చాలా బాగుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హర్షిత్ రోషన్ పర్ఫార్మెన్స్ కూడా స్టాండ్ అవుట్ అవుతుంది. క్యారెక్టర్ ఎంచుకోవడమే ఒక సాహసం అని చెప్పాలి. బట్ అలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నాడు. ఖచ్చితంగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు ఆ క్యారెక్టర్లో. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంచుకున్న కాన్సెప్ట్, దాన్ని చెప్పిన థీము. ఒక డేరింగ్ అటెంప్ట్ చేశాడు డైరెక్టర్ అసిత్ గోలి. కమింగ్ టు నెగిటివ్ సైడ్, ఈ సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. స్క్రీన్ ప్లే వైజ్ కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. ఇక కామెడీ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కొంచెం వీక్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. కమింగ్ టు టెక్నికాలిటీస్, రైటర్ డైరెక్టర్ అసిత్ గోలి. ఇతని ఫస్ట్ సినిమా రాజరాజ చోళ కూడా చాలా బాగుంటుంది. ఆ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఈ సినిమాతో కూడా ఒక డేరింగ్ అటెంప్ట్ చేశాడు, ఒక బోల్డ్ అటెంప్ట్ చేశాడు. చెప్పాలంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఖచ్చితంగా ఈ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మంచి కాన్సెప్ట్ తీసుకోవడమే కాదు, బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశాడు. బ్యూటిఫుల్ సీన్స్తో చాలా బాగా చెప్పాడు ఈ సినిమాని. దానికోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ డీసెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా కథకు తగ్గట్టుగా బీజిఎం బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఈ సినిమా సొసైటీలో జరిగే ఒక సీరియస్ ఇష్యూని మనం ఎలా చూస్తున్నాము, ఎలా డీల్ చేస్తున్నాము అనే దాని మీద ఒక సెటైరికల్ వేలో ఈ సినిమా మనల్ని క్వశ్చన్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కానీ ముందే ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. హలో గురువుగారు, మాస్టరు మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం, కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.